ఫిబ్రవరి నెలలో వచ్చిందంటే మనకి మందార పువ్వులు ఎన్ని రోజులు చలికాలం అంతా మందారాలు కొంచెం తక్కువే పూస్తాయండి. వచ్చిన మొగ్గలు కూడా పొండు రాలిపోవడం అలా జరుగుతుంటాయి కాబట్టి దీనివల్ల మొక్కలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. నెక్స్ట్ మీకు అంటే నిద్రావస్థలాగా కొంచెం ఆకులు రాలిపోవడం అట్లా ఆ టైంలో అలా ఉంటాయి మందారం పువ్వులకు. ఫిబ్రవరి నెల నుంచి కొంచెం మళ్ళీ కొత్తగా ఆకులు చిగుర్లు రావడం మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఫిబ్రవరి మార్చి నెలలో మందారం పూలు ఏంటంటే కొంచెం మనం ఏమేమి ఇవ్వాలో ఏంటంటే వీటికి అప్పటి నుంచి మనం కొంచెం నర్సరీలో కూడా మీకు చలికాలంలో మందారం పూలు కూడా కొంచెం సమ్మర్లో ఉన్నంత మందారాలు ఎక్కువ ఉంటాయి, ఫ్రెష్గా అనిపించవు. మీరు కొమ్మలు ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా కొమ్మలు కట్ చేసేసుకోండి. ఫస్ట్ మందారం చెట్లు ఏంటంటే ఎప్పుడైనా కూడా కటింగ్లు చేసేసుకుంటేనండి చక్కగా బాగా వస్తాయి మందారాలు. మనం ఎంత కటింగ్ చేస్తే మందారాలు చిగురులు కూడా ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి అనమాట. చూడండి ఒక్క చెట్టుకైనా ఎంత బాగా పూస్తాయో కూడా మందారాలు ఎంత బాగా వస్తున్నాయో కూడా అసలుకి ఆ చెట్టు నిండా కొమ్మలే వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడు కూడా మనము కటింగ్లు చేసి వేసుకుంటే మందారం పూలు అనేది ఎప్పుడు బాగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మీకు పూలు పూయకపోయినా ఇలా ఎక్కువ పుష్గా రావాలన్నా మీకు ఏమి ఇవ్వాలంటే ఫస్ట్ ఒక 1 అవర్ 2 అవర్ ఇంచెస్ వరకు కటింగ్లు చేసుకుంటూ ఉంటే పూలు కూడా ఎక్కువ పూస్తూ ఉంటాయి. మీకు పండిపోయిన ఆకులు కానివ్వండి అలాంటివి ఎప్పటికప్పుడు గార్డెన్లో తీసేసుకుంటూ ఉండాలి. ఆ పండిపోయిన ఆకులు కూడా ఎందుకంటే బలం అనేది కొంచెం కాండం కొత్తవి కూడా రానివన్నమాట. ఆకులు కూడా అలాగే ఉండిచ్చేస్తే మనం వెళ్ళినప్పుడు గార్డెన్లకి ఈ పండు ఆకులు అలాంటివి అన్నీ తీసుకోవడం చూసుకుంటూ ఉండాలి. మీరు కాఫీ పొడి ఉంటుంది కదా, మనం టీ పొడి కానివ్వండి అలాంటివి వేస్ట్ కాకుండా మనం టీ పెట్టుకుని అలాంటి పొడిని కూడా మనం తీసేసుకొని కడిగేసి వాష్ చేసేసి ఎండలో పెట్టుకోండి. టీ పౌడరు అప్పుడప్పుడు మనం టీ పొడి ఇచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి పూలు అన్ని కూరగాయల మొక్కలకు కూడా కంపల్సరిగా చాలా బాగుంటుంది. నేను ఈరోజు వచ్చేసి ఒక లిక్విడ్ అనేది చూపించబోతున్నాను. కాఫీ పొడి ఇది ఇమ్మీడియట్గా కాఫీ పొడి కూడా నేను వేసేస్తుంటాను. కాఫీ పొడి ఏంటంటే ఒక డబ్బాలో తీసుకొని 1 స్పూన్ కాఫీ పొడి వేసేసి కలిపేసేసాను. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇది తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసేసుకొని ఒక బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్లోకి నిండుగా తీసేసుకున్నాను. ఈ మొగ్గు నీళ్ళు దాంట్లో కలిపేస్తాను అనమాట. మొక్క మొదట్లో ఇలా ఇచ్చామనుకోండి కాఫీ పొడి చాలా బాగా పనిచేస్తుంది. టీ పొడి కూడా చాలా బాగా మనం వేస్ట్ టీ పొడి పడేయకుండా అది మొక్క మొదట్లో కూడా వేస్తూ ఉండాలి. కడిగేసి వాష్ చేసి ఒక తడవ ఆరబెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోండి. టీ పొడి అనేది టీ పొడి చాలా బాగా పనిచేస్తుందండి. ఆ రోజా మొక్కలకు కానివ్వండి ఏట్లకైనా కూడాను ఇలా మొక్క మొదట్లో ప్రతి పూల మొక్కలకు కానివ్వండి మందారం మొక్కలకు దేనికైనా ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మా అక్క కొంచెం మనకి పూలు పొండ రాలిపోతున్నా మొగ్గ రాలిపోతున్నా ఇలా ఇచ్చి చూడండి. ఈ ఫిబ్రవరి నెలలో మనం చేయాల్సిన జాగ్రత్తలు కూడా కటింగ్లు పెట్టుకోవడం, కట్ చేసేసుకోవడం, కొమ్మ ఎప్పుడు కూడా బాగా రావాలన్నమాట. ఎంత బాగా వస్తే అన్ని పూలు ఎక్కువ కోసుకుంటాం. మనం డబ్బుల్లో పెట్టుకునే వాళ్ళం ఏంటంటే కటింగ్లు చేసే కొద్దీ నీకు బాగా గుబురుగా పెరగద్ది. పూలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. పూలు ఎప్పటికప్పుడు మనం పూలు అయిపోగానే కటింగ్లు చేసేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన మందారాలకి ఏంటంటే కటింగ్లు చేసేసుకుంటే మనకి పూలు అనేవి మొగ్గలు బాగా వస్తాయి. నేరుగా చక్కగా పంపించకూడదు. గుబురుగా కింద నుంచి స్టార్టింగే మనం కటింగ్లు చేసుకుంటూ మందారాలకి పెట్టుకోవాలన్నమాట. ఎంత బాగా మందారాలు కటింగ్లు చేస్తామో అంత బాగా మనకి పూలు కూడా వస్తుంటాయి. మనము ఇలా కొంచెం మొక్క డల్ అయిపోయినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, కాఫీ పొడి కానివ్వండి టీ పొడి కానివ్వండి బనానా ఫీల్స్ కానివ్వండి ఆల్రెడీ నేను చూపిస్తూనే ఉంటాను ప్రతిదీ. చూడండి ఎంత బాగా మనం చిన్న బకెట్లో పెట్టుకున్న మందారం అనేది ఎంత బాగా వచ్చిందో కదా అసలుకి. ఈ మందారం పువ్వు చూడండి అసలు కింద వేసినట్టే పూసినాయి అనమాట. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వేస్ట్గా మనం పడేస్తాం కదా, ఆ వేస్ట్లో నుంచి ఇంత బాగా గ్రో చేసుకున్నామో చూడండి. అసలుకి ఈ మందారం ఇంత బాగా పూసినాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్ వల్లే. కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రెష్గా పూలు అనేటివి వస్తాయి. కూరగాయల మొక్కలకు కూడా ఇలాగే ఇచ్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా చిన్న దాంట్లో వేసినా కూడా కింద నేల మీదలాగే టమాటాలు చూడండి ఎంత గుత్తులుగా ఎంత బాగున్నాయి అసలుకి.
మందారాలు మనం మెయిన్ మందారం చెట్లు ఏంటంటే ఈ నెలలో చాలా ఇంకా ఇక్కడ ఏంటంటే సమ్మర్లో కూడా ఇంకా పిండి నెలని అలాంటివి పడతానే ఉంటాయి. అలాంటప్పుడు మనం రానియకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మందారాలు కానివ్వండి, పూల మొక్కలకు కూడా ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి, కాఫీ పొడి నెలలో 2 తడవలు ఇండి ఎంత బాగా పూలు అనేటివి వస్తాయి. చూడండి పూత కూడా నాకు అన్నిటికీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. డైలీ వాటర్ ఇచ్చి ఈ సమ్మర్లో మనం చేయాల్సింది కూడా డైలీ వాటర్ ఇవ్వాలి. ఈకుండా ఉంటే కూడా చెట్లు కొంచెం డల్ అయిపోతాయి. వాటర్ ఈకుండా ఉంటే మొక్కలు కొంచెం డల్ అవుతాయి. నా వీడియో నచ్చినట్టుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి.